వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఇటీవలే గ్రూప్ 1కు 100 ఉద్యోగాలు, గ్రూప్ 2కు 1000 ఉద్యోగాల దాకా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాల్లో విజయం సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ పుస్తకాలు చదవాలి, మొదలైన అంశాలపై మనతో చర్చించడానికి కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కె మహేందర్ రెడ్డి గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ ఫ్యాకల్టీ భరత్ గారు, అలాగే ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ శ్రావణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఇటీవలే గ్రూప్ 2 సిలబస్ మారే అవకాశం ఉంది అన్నారు. సో ఈ సిలబస్ ఎలా ఉండబోతుంది? సో ముందుగా మనం ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మనం శుభాభివందనాలు చెప్పవచ్చు. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో వేగంగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి మంచి మెరిటోరియస్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనివైపు మొగ్గు చూపే అవకాశం కూడా పెరుగుతుంది. దీనివల్ల క్వాలిటీ పిల్లల ప్రిపరేషన్, దాని విధంగా క్వాలిటీ అధికారులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అంటే గతంలో కాస్త లేట్ ప్రాసెస్ జరిగేది కాబట్టి ఇబ్బంది ఉండేది, వాస్తవం అది. సో రెండవది వచ్చేసి మీరు అడిగిన మొదటి ప్రశ్నలో మనం గుర్తిస్తే ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 సిలబస్లో మార్పు అన్నది చూస్తే వాస్తవంగా సిలబస్ మారింది. దాన్నే వారు చెప్పే క్రమంలో బహుశా మారిన దాన్ని మారుతుంది అని చెప్పడం వల్ల కొంచెం గందరగోళం అయ్యిందని అనుకుంటున్నాను. సో వాస్తవంగా మనం ప్రిలిమ్స్ సిలబస్ గ్రూప్ 2ది కనుక చూస్తే మొత్తం 5 టాపిక్స్ తీసుకోవడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, అదేవిధంగా సైన్స్కి జనరల్ సైన్స్ సంబంధించింది, మెంటల్ ఎబిలిటీ సంబంధించింది, తర్వాత వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించినవి అది చూసాం. సో ఆల్రెడీ ఇది మారిందన్నదే మనం చెప్పవచ్చు. మెయిన్స్కి వచ్చే వరకు వెరీ క్లియర్గా పేపర్ 2 అంటే దాన్ని పేపర్ 1 కావచ్చు, మెయిన్స్లో జనరల్గా పేపర్ 2 అని మనం అంటూ ఉంటాం. దాంట్లో పాతది ఉన్నట్లే ఏపీ హిస్టరీ, దానికి తోడుగా ఇండియన్ పాలిటీ రివ్యూ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ రివ్యూ అనేది ఉంటుంది. థర్డ్కి వచ్చే వరకు ఇంతకుముందు మనకు 150 మార్కులు ఓన్లీ ఎకానమిక్, అంటే ఇండియన్ ఎకానమీకి 75, దాదాపు ఏపీ ఎకానమీ రిలవెన్స్గా ఉన్న ఒక 75 వచ్చేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఈ 150 మార్క్స్ని ఓన్లీ 75కి చేయడం, తర్వాత రెస్ట్ ఆఫ్ ది పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే దాదాపుగా స్పేస్ రిలేటెడ్ నుంచి మొదలుపెట్టి పర్యావరణం వరకు మొత్తం కలిపి ఉన్నది అది ఉంది. అంటే ఆల్రెడీ అది మారింది, మారుతుంది అన్నట్టుగా చెప్పింది. మారింది అన్నదాన్ని మారుతుంది, ఆల్రెడీ దే మేడ్ ఇట్, అది దాని ప్రధానమైన ఉద్దేశం. సో అది మనం గుర్తుంచుకోవాలి అభ్యర్థులనే చెప్తున్నాను. సార్, ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ ఎలా ఉంటుంది? ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మధ్య వ్యత్యాసం ఏమిటి సార్? గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపరేషన్ని అభ్యర్థులు చేసేటప్పుడు గ్రూప్ 1 అన్నది మెయిన్లీ మనం ఏం చెప్తామంటే 2 అంచెల పరీక్షగా మనం చెప్తూ ఉంటాం. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, తర్వాత మనం పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ప్రిలిమినరీ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్గా ఉంటుంది. దాంట్లో 2 పేపర్లు ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్, ఆన్సర్ రైటింగ్. అదే గ్రూప్ 2కి వచ్చేసి అక్కడ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది సార్. కాకపోతే గ్రూప్ 2 మొత్తం కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అని చెప్పి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా కొన్ని కీ పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ ఏంటంటే హిస్టరీ ఒకటి, జాగ్రఫీ ఒకటి, ఎకానమీ ఒకటి, అదే రకంగా పాలిటీ ఒకటి, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అంటే ఈ 9 అంశాలు ఉంటాయి. ఈ 9 అంశాలపైన పట్టు సాధిస్తే అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇతర ఏ పోటీ పరీక్షలైనా కూడా కావచ్చు, దానిపైన కమాండ్ తెచ్చుకునేటటువంటి పట్టు అన్నది ఎక్కువ సాధించగలుగుతారు. సో ఈ 9 సబ్జెక్ట్స్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్, ఈ అంశాలపైన కమాండ్ తెచ్చుకుంటే అది గ్రూప్ 1 కావచ్చు, లేదంటే గ్రూప్ 2 కావచ్చు, ఎనీ ఎగ్జామ్ పైన విజయం అన్నది సాధించడానికి ఎక్కువ ఆస్కారం అన్నది ఉంటుంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కు ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు చదవాలి? సో గ్రూప్ 1 చదివిన పుస్తకాలు గ్రూప్ 2కు యూజ్ అవుతాయా లేవా? ఖచ్చితంగా యూజ్ అవుతాయి. దీని ఒక రకంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో గ్రూప్ 2 ఎగ్జామ్ దాదాపు కాదు. ఎందుకంటే దాని ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఏ మల్టీ చాయిస్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు గ్రూప్ 2 టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకే విధంగా ఉంటుందని చెప్పొచ్చు. బుక్ సెలక్షన్కి వచ్చే వరకు చాలా వరకు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ పబ్లికేషన్స్ మీద ఆధారపడడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా యూపీఎస్సీ వంటి వాటికైతే బేసిక్ ఒక ఫౌండేషన్ కోసం మనం ఏం చేస్తాము అంటే ఎన్సీఆర్టీ చదవమంటాం. వాస్తవంగా యూపీఎస్సీలో కూడా ఎన్సీఆర్టీలు అనేటివి కేవలం ఒక బేసిక్స్ క్లియర్ చేస్తాయి. ఎగ్జాంపుల్, మీరు 10th క్లాస్ తర్వాత గ్రూప్స్గా డివైడ్ అయిపోతారు, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, రకరకాల కాంబినేషన్స్కి. సో అప్పుడు ఏమవుతుందంటే మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థికి హిస్టరీ, ఎకనామిక్స్ టచ్ పోయి ఉండొచ్చు. బయాలజీ చదివిన అభ్యర్థికి కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. అదే సోషల్ సైన్స్ చదివిన అభ్యర్థికి సైన్స్లో టచ్ పోయి ఉండొచ్చు. దానివల్ల బేసిక్స్ క్లియర్ కోసం ఎట్లయితే ఎన్సీఆర్టీని చూస్తామో సిమిలర్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చే వరకు
ఇండియన్ పర్స్పెక్టివ్లో కానీ లేకపోతే రీజనల్ పర్స్పెక్టివ్లో కానీ చూసుకున్నప్పుడు వీలైతే ఒకసారి స్కూల్ బుక్స్ను బేసిక్గా చదవమనే చెప్తా తప్ప దానివల్ల పెద్దగా లాభము నష్టము అనేది మాత్రం ఉంటుందని నేను చెప్పలేను ఇక్కడ. రెండవది హయ్యర్ లెవెల్కి వెళ్ళే వరకు యూపీఎస్సీలోకి వచ్చే వరకు మనం ఏం చేస్తాం, కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. జనరల్గా రకరకాల వీళ్ళు చెప్పినా నా వ్యక్తిగతంలో హిస్టరీ అండ్ కల్చర్ అనే వరకు ఏఎల్ భాషం లాంటివి చూడమంటాం. మోడర్న్ ఇండియాకి వచ్చే వరకు బిపిన్ చంద్ర లాంటిది, లేకపోతే ప్లాసిటివ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, ఇలా ఎలా చెప్పుకుంటూ వస్తామో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అవి కొంత ఉపయుక్తమై ఉన్నా కూడా ట్రూలీగా ప్యూర్లీగా చాలా వరకు తెలుగు అకాడమీ రిలవెంట్గా ఉన్నాయి. కానీ దాంతోపాటుగా ఇంకొంచెం అడిషనల్గా వెళ్ళాలి, లేకపోతే అది కాదు వేరే చదవాలనుకుంటే దాదాపు ప్రతి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా మొదలుపెట్టాయి. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం వాళ్ళే ప్రింట్ చేసి ఇస్తున్నారు. అవి కూడా మీకు ఉపయోగంగా ఉంటాయి. అవి కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే ఏదో ఒకటే తీసుకోమంటారు, 3 తీసుకోమని నేను చెప్పట్లేదు. మరొకటి తీసుకోదగ్గది ఉండదు. ఏముంటుందంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనేవి కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు ఏపీ ఆంధ్రలో చరిత్రకు తీసుకునే వరకు బిఎస్ఎల్ హనుమంతరావు గారు కానీ, రఘునాథరావు గారు కానీ, లేకపోతే పాలిటీ విషయానికి వచ్చిన కూడా మీరు రకరకాల చదువుతుండొచ్చు. నేను దాన్ని డినై చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకు కొన్ని లా కాలేజీకి సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఈ పాలిటీ రిలవెన్స్గా బాగా ఉండేటట్లుగా కనిపిస్తాయి. ఇక ఎకానమీకి వచ్చే వరకు ఇలాంటివి కనుక మనం చూసుకుంటే సాధ్యమైనంత వరకు తెలుగు అకాడమీని బాగా చదివి దాని తర్వాత అప్డేటెడ్కి సంబంధించిన ఏ రకంగా సోర్స్ ఉన్నా కూడా మీరు తీసుకుంటే మంచిది. కానీ కాన్సెప్ట్స్ క్లియర్ కాకుండా కేవలం కరెంట్ అఫైర్స్ని మాత్రం చదివినా, లేదా కాన్సెప్ట్స్లో క్లారిటీ లేకుండా ఓన్లీ మెటీరియల్ చదివినా, లేదా ఎవరో రాసుకొచ్చిన నోట్స్ని మీరు చదువుతుంటే ఆ రిలవెన్స్ ఆ అభ్యర్థి కోచింగ్ సెంటర్లో కూర్చున్నప్పుడు వాడికి అర్థం కాని ఆ విషయమో లేదా వాడికి ఇంపార్టెంట్ అన్న విషయాన్ని రాసుకోవచ్చు, కానీ సబ్జెక్టు మొత్తం కూడా రాసే అవకాశం లేకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ కానీ, లేకపోతే నేను చెప్పినట్టు డిస్టెన్స్ యూనివర్సిటీకి సంబంధించిన బుక్స్ కానీ, లేదా ఇందాక నేను కోట్ చేసిన కొన్ని రెఫరెన్స్ కానీ వాటి మీద ఆధారపడడం వల్ల విజయం సాధించడానికి అవకాశం పెరుగుతుంది. అవి లేకుండా మీరు నార్మల్ ప్రైవేట్ పబ్లికేషన్స్ మీద కంప్లీట్ డిపెండ్ అయితే, ప్రైవేట్ పబ్లికేషన్ మీద కంప్లీట్ అంటే అసలు డిపెండ్ అవ్వద్దని చెప్పట్లేదు, కానీ కంప్లీట్ డిపెండెంట్కును బెట్ అదే సమయంలో మామూలుగా మనం డిపెండ్ అవ్వడానికి రెండింటి మధ్యలో తేడా ఉంటుంది. ఈ రెండింటిని మీరు స్పష్టంగా గుర్తించుకొని ప్రిపేర్ అవ్వగలిగితే ఉపయోగపడుతుందని నేను చెప్తాను. సార్ భరత్ సార్, ఏపీఎస్సీ గ్రూప్ 2 కొత్త ప్యాటర్న్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి వెయిటేజ్ పెంచారు. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, మొత్తం ఎన్ని మార్కులకు వచ్చే అవకాశం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి? ఇప్పుడు మనకి కొత్త ప్యాటర్న్ అంటే ఓకే, ఇంతకుముందు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనం చూసినట్లయితే ట్రెడిషనల్గా సెకండ్ పేపర్లో 30 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది సేమ్ సిలబస్ ఉంది. అదే సిలబస్ వచ్చేసి మనకి గ్రూప్ 2లో 75 మార్క్స్కి మనకు మెన్షన్ చేశారు. మనకి ఎలా క్వశ్చన్లు అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేది మీరు అడిగిన ప్రశ్న. ఓకే, సో మన ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ మనం చూసినట్లయితే చాలా డైనమిక్గా, సో ఎవరికైతే కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఉంటాయో, వర్తమాన అంశాలతో రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ నుంచి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే సమాధానం పెట్టే విధంగా మన క్వశ్చన్స్ అనేది మనం చూసాం. సో అదే ప్యాటర్న్ నెక్స్ట్ జరగబోయేటువంటి గ్రూప్ 2లో కూడా అదే ప్యాటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంతవరకు యూపీఎస్సీ స్టైల్లో కూడా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది స్టేట్మెంట్ ఫామ్స్లో ఉండేదానికి ఆస్కారం ఉంది. అంటే కింద ఇచ్చినటువంటి వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. సో అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కింద వాటిలో ట్రూ ఆర్ ఫాల్స్, ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇలాంటివి మనం చూస్తాం. ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్యాటర్న్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో ఆ ప్రిపరేషన్ వాళ్ళు స్టాప్ చేసేసి ఇమీడియట్గా ఈ వైపు ఇటువంటి ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. సో మోర్ ఓవర్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండాలి. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన వర్తమాన అంశాలను ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్లయితే ఆ ప్యాటర్న్, ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్స్ మనకి ఖచ్చితంగా మార్కెట్లో కొన్ని బుక్స్లో దొరుకుతూ ఉంటాయి. అవి మనం రెగ్యులర్గా ఆ కాన్సెప్ట్ పైన క్లారిటీ తెచ్చుకొని ఆ ప్యాటర్న్స్ అనేది మనం ఎప్పటికప్పుడు సమాధానాలు కనుక మనం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బెటర్, కొంతవరకు స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. సార్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రత్యేకమైన పుస్తకాలు ఏముంటాయి సార్? బెస్ట్ బుక్స్ ఏమన్నా? సో దీనికి ప్రత్యేకమైనటువంటి టెక్స్ట్ బుక్స్ అంటే మనకి మెయిన్ తెలుగు అకాడమీలో కొన్ని బుక్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ మెయిన్ రిఫరెన్స్ బుక్ కిందకి మనం అనుకోవచ్చు. కాకపోతే ఒక బ్యాడ్ లక్ ఏంటంటే అది అప్డేట్ అవ్వదు. అది ఎప్పుడు 2018లో పబ్లిష్ చేసింటే అదే రీప్రింట్ చేస్తూ ఉంటారు. సో అందులో కొంతవరకు మనం బేసిక్స్ అనేది అలవర్చుకునే దానికి దాన్ని మనం స్టడీ చేసిన తర్వాత దాంతో రిలవెంట్గా ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్స్ నుంచి, అంటే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ మీడియం అయితే హిందుస్థాన్ టైమ్స్, ఇలాంటి న్యూస్ పేపర్స్ ఫాలో అవుతే ఆ సిలబస్ మనకి 75 మార్కుల్లో ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని
న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి అప్డేట్స్ని మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే సరిపోతుంది. దానికంటూ రిఫరెన్సెస్ అంటూ ప్రత్యేకంగా లేవు అంటే అక్కడక్కడ మల్టిపుల్ ఏరియాస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి కూడా ఒక బుక్ ఉంది. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే తెలుగు అకాడమీలోనే డిగ్రీ లెవెల్లో ఒక బుక్ ఉంది బేసికల్గా, అది యూజ్ అవుతుంది. తెలుగు మీడియం అభ్యర్థులకైతే ఇవే లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి ప్రజెంట్ మనం చూస్తే. బట్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నేషనల్ బుక్స్ని కూడా ఫాలో అవ్వచ్చు. కొంత కంటెంట్ అనేది ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం తీసుకొచ్చి ఆ బేసిక్స్లో మనం చదివేదానికి స్కోప్ ఉంది. సో అదేవిధంగా మన థింగ్ ఏంటంటే ఆ వెబ్సైట్స్, ఆ గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో వెబ్సైట్స్లో ఎప్పటికప్పుడు మనకి మంచి మంచి అంశాలు అనేది అందులో యాడ్ అవుతూ ఉంటాయి. సిలబస్ని దాంట్లో ఉన్నాయా లేదా అనేది మనం చూసుకుంటూ వాటిపైన మనం దాని యొక్క ప్రాథమిక స్థాయి నుంచి హైయర్ లెవెల్ వరకు ఒక్కొక్కటి మనం స్టడీ చేస్తూ వెళ్ళినట్లయితే మనకు ప్రిపరేషన్ అనేది అయిపోతుంది బేసికల్గా. సో రిఫరెన్స్ బుక్స్ అంటూ మనకి ఒక దాంట్లోనే మొత్తం సిలబస్ కవర్ అవుతుంది అనేది మనకు ప్రెజెంట్ అయితే అలా ఏమీ లేదు. బట్ ఇంగ్లీష్ మీడియంలో అయితే కొంతవరకు యూపీఎస్సీ రిఫరెన్స్ బుక్స్ అనేది పనికొస్తాయి. తెలుగు మీడియం వాళ్ళకైతే కొంతవరకు లిమిటెడ్ సోర్సెస్ అనేది మనం అనుకోవచ్చు. బట్ మెయిన్ రీసోర్స్ ఏంటంటే న్యూస్ పేపర్స్. దాన్ని పట్టుకొనే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సార్ శ్రావణ్ సార్, ఇంకొక మరో ప్రశ్న. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎలాంటి ఏ ఉద్యోగాలు ఉంటాయి? చాలామంది కొత్తగా వచ్చే అభ్యర్థులు గ్రూప్ 1లో ఏ ఉద్యోగాలు, గ్రూప్ 2లో లేదు, ఏఎంఎంలో ఉన్నారు. సో ఏ కేటగిరీ ఏ ఉద్యోగాలను చెప్పగలరు? గ్రూప్ 1 అన్నది బేసికలీ మనకు హైయర్ లెవెల్ అంటే స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటాం సార్. స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటే అక్కడ డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇట్లాంటి పోస్టులన్నీ కూడా మనకు గ్రూప్ 1 సర్వీసెస్లో ఉంటాయి. అంటే యూపీఎస్సీ స్థాయిలో ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ అక్కడ మనకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్ ఉంటుంది. అక్కడ ఏదో ఒక స్టేజ్లో క్లియర్ చేయని వాళ్ళు, ప్రత్యేకంగా స్టేట్ అంశాలపైన కరెక్ట్గా పట్టు సాధించిన వాళ్ళు గ్రూప్ 1లో అంటే స్టేట్ సివిల్ సర్వీసెస్లో ఇది హయ్యెస్ట్ పోస్టులుగా మనం చెప్తాం. సో గ్రూప్ 1 కొట్టని వాళ్ళకు ఇంకొక అవకాశం ఉంటుంది, దాన్ని మనం గ్రూప్ 2 అని చెప్తా ఉంటాము. ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో మనకు హయ్యెస్ట్ పోస్ట్గా మనం ఎంఆర్ఓ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇటువంటి పోస్టులన్నీ కూడా మనకు గ్రూప్ 2 పరీక్షలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఏది ఏమైనా కూడా గ్రూప్ 1 కావచ్చు లేదంటే గ్రూప్ 2 ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా ప్రిపరేషన్ కరెక్ట్ డైరెక్షన్లో ఉంటే, ప్రిపరేషన్ అన్నది కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపరేషన్ చేసినట్లయితే, ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం పెద్ద పామైనా చిన్న పామైనా పెద్ద కట్టెతోనే కొట్టాలని చెప్పి. సో ప్రిపరేషన్ హై లెవెల్లో ఉన్నట్లయితే అభ్యర్థులు గ్రూప్ 1 సాధించవచ్చు, లేదంటే గ్రూప్ 2కి కూడా కంపల్సరీ ఒక హయ్యెస్ట్ స్కోప్ అన్నది ఉంటుంది. సార్ మరో ప్రశ్న సార్, చాలామంది అంటుంటారు యూపీఎస్సీ కొడితే గ్రూప్ 1 ఈజీ, గ్రూప్ 1 కొడితే గ్రూప్ 2 ఈజీ అంటున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం సార్? అది బేసికలీ యూపీఎస్సీ కొడితే గ్రూప్ 1కి ఎవరు రారు సార్. గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిపేర్ అయితే గ్రూప్ 1 కొట్టచ్చు. యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నది సైమల్టేనియస్గా మనము స్టేట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, యూపీఎస్సీలో ఇండియన్ పర్స్పెక్టివ్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ. దాన్ని మనం స్టేట్ కనెక్ట్ చేసుకుంటే అంటే ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకనామీ, ఏపీ కరెంట్ అఫైర్స్, స్టేట్ని కనుక మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే స్టేట్ సిలబస్ అనేది మనకు కవర్ అవుతుంది. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. అంటే ఇండియన్ సిలబస్ అనేది క్లియర్ అవుతుంది, స్టేట్కి సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకు ఆ ఒక్క అడ్వాంటేజ్ ఉంటుంది. సిమిలర్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళకు గ్రూప్ 2 కళ్ళు మూసుకొని వస్తుందని చెప్తా ఉంటారు. ఎందుకు అనంటే దానికి కూడా కారణం ఉంది. గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ సార్. గ్రూప్ 2లో ఉన్నటువంటి అడిషన్ ఏంటి అనంటే గ్రూప్ 2 అన్నది ప్యూర్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్గా ఉంటుంది. సో మన అనలిటికల్ స్కిల్ అనేది అక్కడ పనిచేస్తుంది. వెరాజ్ గ్రూప్ 1లో మన డిస్క్రిప్టివ్ స్కిల్ అనేది పనిచేస్తుంది. గ్రూప్ 2లో వేకెన్సీలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి న్యాచురల్లీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఫస్ట్ సాధిస్తే భవిష్యత్తులో వచ్చేటటువంటి గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, దానికి కూడా అభ్యర్థులు సాధారణంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సార్ మహేంద్ర సార్, మరో ప్రశ్న సార్. సార్ గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలి సార్? సో ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్లుగా వాస్తవంగా కామన్ సిలబస్ చాలా వరకు మీరు ఎక్కడ చదివినా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. సో పాలిటీ అనేది ఇండియన్ పాలిటీగానే ఉంటుంది, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. అదేవిధంగా సైన్స్ రిలవెంట్స్ సంబంధించిన అన్ని టాపిక్స్ దాదాపు సేమ్గానే ఉన్నాయి. సో కాబట్టి దీనికి వ్యూహం అంటూ అంటే ప్రధానంగా ఒకటి ఇది 2 టైర్ ఎగ్జామ్. ఏది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. గ్రూప్ 1లో ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే మళ్ళీ పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంది. గ్రూప్ 2కి అది లేదు. సో ముందు మనం 2 టైర్కి సంబంధించిన దాన్ని మనం చర్చ అనేది మొదలు పెడతాం. మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ ఇవి. ఈ మల్టిపుల్ చాయిస్కి సంబంధించిన ప్రధాన స్ట్రాటజీ ఏమి ఉండాలంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉండాలి. ఆ ఎక్స్టెన్సివ్ రీడింగ్లోనే ఇంటెన్సివ్ కూడా ఉండాలి.
ఏ టాపిక్ను మీరు తీసుకున్నా వర్టికల్గా దాన్ని అర్థం చేసుకునేటట్లుగా ఉండాలి. అంటే వెన్ యు ఆర్ స్టార్టెడ్ జస్ట్ రీడింగ్ వైల్ ఇట్ షుడ్ బి హారిజెంటల్, బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ బి వర్టికల్. అంటే జనరల్గా మనం ఒక సైన్స్నే కనుక తీసుకుంటూ పోతే స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటాం, పరమాణు నిర్మాణంతో మొదలుపెట్టి చివరికి ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్ళే వరకు హారిజెంటల్గా మొత్తం మనం చదువుకుంటూ వెళ్ళినా మళ్ళీ దాన్ని వర్టికల్గా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్గా హిస్టరీనే నేను తీసుకొని చెప్తాను. హిస్టరీలో హరప్పా నాగరికత చదువుతారు. చదివేటప్పుడు ఏముంటుంది, అందులో పట్టణ నాగరికత అని చెప్పుకొని చదువుతూ పట్టణ నాగరికతకు సంబంధించిన సమాజాన్ని చదువుతాం, ఆర్థిక వ్యవస్థ చదువుతాం. అదేవిధంగా వేదాలకు వెళ్ళి వేద సంస్కృతి దగ్గర అదేవిధంగా ఈ యొక్క సొసైటీ అండ్ ఎకానమీ చదువుతాం. ఇట్లా ఎండ్ మొఘల్స్ వరకు మనం అలా చదువుతున్నాం అనుకుందాం. ఎప్పుడైతే నువ్వు హారిజెంటల్గా అన్నీ ఒక్కొక్కటి చదువుకుంటూ పోయావో రెండవ దాంట్లో నీ కాన్సెప్ట్ ఎట్లా ఉండాలంటే ఇండియన్ సొసైటీ అనేది తీసుకున్నప్పుడు ఏన్షియంట్ నుంచి నీకు స్టార్ట్ అయిపోవాలి థాట్ నీ ప్రాసెస్. సో హరప్పా కాలంలో ఇట్లా ఉండే, వేదిక్ కాలానికి వచ్చే వరకు ఇలా అయింది, బుద్ధిజం జైనిజం అప్పుడు ఇలా ఉంది, మౌర్య టైంలో సొసైటీ, అంటే సొసైటీనే మొత్తం నీ మైండ్లోకి రావాలి. దీని వర్టికల్ ప్రిపరేషన్ అనేది మనం చెప్తాం. సో దీనివల్ల ఏంటంటే అభ్యర్థికి సమగ్రమైన నాలెడ్జ్ వచ్చింది అనేది మొదటి వస్తుంది. దీని తర్వాత వారు ఖచ్చితంగా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీసెస్లో ఒక ప్రాబ్లం ఏంటంటే మొదటి స్టెప్ నేను చెప్పేది, వీలైతే దీనికి రిలవెంట్గా ఉన్న ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ చూడండి. అవి ఏపీపీఎస్సికి సంబంధించినవి కావచ్చు, లేదా టీఎస్పీఎస్సికి సంబంధించినవి కావచ్చు, లేదా వేరే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు కావచ్చు. కొన్ని ఉంటాయి అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేకుండా సడన్గా సిలబస్లోకి వచ్చినాయి. ఎగ్జాంపుల్ ఇండియన్ సొసైటీకి సంబంధించింది ఇటు ఏపీలో కానీ తెలంగాణలో ఇటీవల పెట్టాం, ఏపీలో కూడా పెట్టాం. దీనికి సంబంధించింది మనకు లేదనుకోండి, అనుకుందాం మల్టిపుల్ చాయిస్ ప్యాటర్న్ లేదు. ఒకప్పుడు యూపీఎస్సీలో సోషియాలజీ ఆప్షనల్ ప్రిలిమినరీలో ఉండేది. దానికి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్స్ మీకు గూగుల్లో కానీ లేకపోతే ఇంకో దగ్గర దొరుకుతాయి, కొన్ని చూసి తీసుకొని చూడండి. రెండవది ఇంకోటి కూడా చెప్తాను, క్వశ్చన్స్ ఇంకో దగ్గర ఎక్కడ దొరుకుతాయంటే యూజీసీ నెట్కి సంబంధించిన కొన్ని పేపర్లు కూడా మనకు దొరకవచ్చు. దాంతోపాటు మరొకటి ఏంది, అన్ని యూనివర్సిటీస్ సియూ సెట్ అని పెడతాయి సెంట్రల్ యూనివర్సిటీకి, లేదా స్టేట్ యూనివర్సిటీలో వాళ్ళకి సంబంధించిన పెడతాయి. ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఒక ప్యాటర్న్ ఇది కంప్లీట్గా, దీన్ని ఫస్ట్ చూడమంటాను, లాస్ట్ కూడా ఇది ఎందుకు చూడమంటా అంటే దాదాపు మీకు క్వశ్చన్ పేపర్ తయారు చేయబోయే ప్రొఫెసర్లు ఆ స్థాయి కలిగి ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళు చేసే పేపర్ నిజంగా స్టాండర్డ్గా వస్తాయి. అది ఒకటి జరుగుతుంది. రెండవది కొన్ని కోచింగ్ సెంటర్లు నాలాంటి వాళ్ళు వీరో ఇంకొకరో కలిసి కూడా కొన్ని ప్రయత్నం చేస్తాం కొనిపెట్టడం. మనం ఎన్ని కోచింగ్ సెంటర్లో టెస్టులు రాసినా ఒక ప్రాక్టీస్ అవుతుంది, కానీ రియల్ ఎగ్జామ్ కిందకి అది ఎప్పటికీ రాదు. ఎందుకు అని అంటే ఆ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి పేపర్ చేసే వాళ్ళకి యాంపుల్ టైం ఉంటుంది. లీజర్గా పేపర్ తయారు చేయడానికి కావాల్సినంత థాట్ ప్రాసెస్ కూడా వాళ్ళ ఏజ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, సంబంధించిన సబ్జెక్టులో వాళ్ళకున్న నైపుణ్యం, ప్రావీణ్యం కావచ్చు, ఇన్ని కారణాల వల్ల ఎంతో కొంత మనం చేసే పేపర్ కంటే ఒక స్టాండర్డ్ అనేది మాత్రం దానికి ఉంటుంది. కాబట్టి ముందు కానీ లాస్ట్ కానీ అవే ప్రాక్టీస్ చేయమంటాను. అదనంగా కోచింగ్ సెంటర్లో ఒక టెస్ట్ సిరీస్ మీరు రాయడం అనేది చాలా మంచిది. సార్ గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపరేషన్కు ఎంత సమయం పడుతుంది సార్? అలాగే షార్ట్ టర్మ్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగం కొట్టొచ్చా? షార్ట్ టర్మ్లో సక్సెస్ అనే దానికి ఇన్స్టంట్ ఫుడ్ దొరికితే మనకు మజిల్ పవర్ ఎంత పెరుగుతుంది అన్నలాంటిదే వాస్తవంగా. దానికి తగ్గట్లుగా మనం మజిల్ పవర్ పెంచాలనుకున్నప్పుడు మనం క్వాలిటీ ఫుడ్ ఎట్లా తీసుకుంటామో, సక్సెస్ అనేది కావాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కొంచెం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, అంటే దానికి ఒక 8 నుంచి 10 నెలల సమయం అనేది చాలా మంచి సమయం. మొదటి ఎఫోర్ట్ 8 to 10 months మీరు బాగా పెట్టగలిగితే అట్లీస్ట్ మీరు అందులో ఉన్న చిన్న క్యాడర్ పోస్టు లేదా బెస్ట్ క్యాడర్ పోస్టు లేదా అట్లీస్ట్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళడమో లేదా జాబ్కు దగ్గర వెళ్ళినా బాగుంటుంది. రెండో ప్రయత్నం చేయొచ్చు. మినిమం 8 to 10 months అనేది మాత్రం షార్ట్ అండ్ లాంగ్ టర్మ్లో రెండిట్లో అది మంచిది నా వరకైతే. చాలామంది అభ్యర్థులు కొన్ని గ్రామీణ ప్రాంతాలు కోచింగ్కు రాలేని పరిస్థితిలో ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కోచింగ్ తీసుకొని జాబ్ కొట్టవచ్చు, ఆఫ్లైన్ బెటర్ ఆన్లైన్ బెటర్ అనేది మాకు వచ్చింది సార్. సార్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు అంటే కరోనా రాకముందు కోచింగ్ అన్నది మెయిన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఆఫ్లైన్ కోచింగ్ లాగా ఉన్నింది. కానీ కరోనా తర్వాత ఈ లెర్నింగ్, డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ అన్నటువంటి కాన్సెప్ట్స్ పెరిగినాయి ఒకటి. సో ఎవరైతే హైదరాబాద్కి మూవ్ అవ్వలేకపోతున్నారో, అంటే మెయిన్ టౌన్ సెంటర్స్కి మూవ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు చేయాల్సింది చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్ మార్కెట్లో. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుందా, అంటే వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ మనకు అర్థమవుతుందా? డెమో క్లాసెస్ ఇస్తున్నారు చాలామంది. ఆ డెమో క్లాసెస్ వినవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ డెమోస్ విన్న తర్వాత మనకు టు ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ మొత్తం కవర్ అవుతుందా లేదా, ఆ సిలబస్ కవర్ అయితే ప్రశ్నలు
ప్రశ్నలు సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా, ప్రశ్నలు సాల్వ్ చేయగలిగితే అది ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుందా లేదా. సో ఈ 3 డైమెన్షన్స్లో ఆన్లైన్ లెర్నింగ్ని కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. కానీ బేసికల్గా హైదరాబాద్కి వచ్చి చాలామంది నా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే హైదరాబాద్కి వస్తారు, కానీ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోకుండా కేవలం స్టడీ హాల్లో కూర్చొని ఆ ఎన్విరాన్మెంట్ కోసం చుట్టుపక్కల అందరూ చదివే వాళ్ళు ఉంటే ఆ జోష్ అన్నది ఆ ప్రిపరేషన్లో కంపల్సరీ ఉంటుంది కాబట్టి వాళ్ళు హైదరాబాద్కి వచ్చేటటువంటి పరిస్థితి. సో ఎస్, హైదరాబాద్ రాకపోయినా పట్టణాలకు రాకపోయినా ఆన్లైన్ లెర్నింగ్ అనేది కూడా ఎస్ డెఫినెట్లీ పెరుగుతుంది ఈ మధ్య. సో ఏ ప్రిపరేషన్ చేసుకున్నా కూడా చేతిలో సిలబస్ ఉంటే అదే రామాయణం, అదే భగవద్గీత, అదే ఖురాన్, అదే బైబిల్ అని చెప్పి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. సిలబస్లో ఏ పాయింట్స్ ఉన్నాయో ప్రతి పాయింట్ని కూడా అండర్లైన్ చేసుకొని దానికి సంబంధించి ఒక షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ రాసుకుంటే దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటే వాళ్ళు సేఫ్ సైడ్లో అయితే 100%. అంటే మీరు చెప్పినట్టు కోచింగ్ లేకుండా గ్రూప్స్ కొట్టొచ్చా? ఎస్, తప్పకుండా సార్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోచింగ్ లేకుండా కూడా గ్రూప్స్ జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కోచింగ్ అన్నది మనకు ఒక ప్రిపరేషన్లో ఒక 30% డైరెక్షన్ చూపిస్తుంది. అంటే అది ఏ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. కరెక్ట్. కోచింగ్ యొక్క పాత్ర ఏంటంటే ప్రిపరేషన్ని సింప్లిఫై చేస్తుంది సార్. అల్టిమేట్లీ బుక్స్ పట్టుకోవాల్సింది స్టూడెంట్సే, రోజుకు ఒక 6 నుండి 8 గంటలు కష్టపడాల్సింది స్టూడెంటే. సో స్టూడెంట్ ఎంత ఇన్పుట్ ఇస్తే కోచింగ్ సెంటర్ అంత ఇన్పుట్ ఇచ్చి ఆ ఇద్దరి యొక్క ఇన్పుట్ని ఒక మ్యాక్సిమం రిజల్ట్ లాగా కన్వర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది ఇన్స్టిట్యూట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ కోచింగ్, ఈ కోచింగ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1లో వస్తుంది, గ్రూప్ 2లో వస్తుంది అని కొన్ని ఇన్స్టిట్యూట్లు చెప్తుంటాయి సార్, ఈ డ్యామ్ షూర్గా వస్తాయని. సో దీనిపైన మీ అభిప్రాయం సార్? అంటే ఇంపార్టెంట్ కోచింగ్ ముందుగా చెప్పగలుగుతారా? క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని మనం చెప్పడం అసాధ్యం. కాకపోతే వ్యాపార దృక్పథంతో ఒకరో ఇద్దరు చెప్తూ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే టాపిక్ ఇంపార్టెంట్ అనేది మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 మెయిన్స్ని కనుక తీసుకుంటే, ఇటీవల కాలంలో రష్యాకు ఉక్రెయిన్ మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది చాలా కాలం నుంచి. అది హాట్ టాపిక్, అది ఎక్కడైనా అడగొచ్చు, అడిగే అవకాశం ఉంటుంది అనుకుంటాం. దాని రిలవెన్స్గా ఏమైనా అడగొచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇండియన్ ఫారిన్ పాలసీ ఎలా ఉండొచ్చు అని అడగొచ్చు. లేదా ఇండో ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఆహార సంక్షోభం ఏర్పడడానికి అవకాశాలు కూడా అడగొచ్చు, లేదా ఏర్పడితే ఎదుర్కోవాల్సినవి ఏంటి. ఇట్లా అదే కాకుండా నాటో బలం బాగా పెరగడం వల్ల ఈ యొక్క మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు, అంటే ఇట్లా ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అపియర్ అవ్వచ్చు. కానీ ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ వస్తుంది అని ఎవరైనా చెప్పినారంటే దాని మించిన మోసం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. అది పచ్చి మోసం. ఎందుకనంటే చెప్పింది రాదు, చెప్పబోయేది ఎప్పుడు కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం. కాకపోతే ఏం చేస్తారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న క్వశ్చన్స్ను వీళ్ళు నోట్స్ డిక్టేట్ చేసినంత మాత్రం అయిపోయిన ఎగ్జామ్ కాదు, రాబోయే ఎగ్జామ్కు చెప్పడం అనేది అసాధ్యం. క్వశ్చన్స్ చెప్పడం అనేది, ఆ టాపిక్ మొత్తం మనం చెప్తే అందులోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ వస్తుందని చెప్పడం మాత్రం అది చాలా వరకు మిస్టేక్. సార్ భరత్ సార్, ఇంకోటి మీరు ఇందాక అన్నట్టు ప్రీవియస్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ బాగా యూజ్ అయ్యి గ్రూప్స్లో అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం సార్? ప్రీవియస్ పేపర్స్ది అది ఇప్పుడున్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే 2012 వరకు ఒక ప్యాటర్న్ ఉండేది. అది గ్రూప్స్లో వచ్చేసి అది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా మనకి డైరెక్ట్గా 1 సెంటెన్స్ ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చేది 2017 ఈ మధ్య జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ మనం చూస్తే టోటల్లీ డిఫరెంట్ ప్యాటర్న్. ఇంతకు ముందుకి ఇప్పటికి క్లియర్గా మీరే డిఫరెన్సెస్ చూడవచ్చు. మీ దగ్గర కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీ ముందర ఉంటే మొన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్స్కి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ థింగ్ మనం అది ఫాలో అవుతే సరిపోతుంది. ఎస్పెషల్లీ ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా ఇటీవల కాలంలో, అదే ప్యాటర్న్లో ఉంటుందని ముందే మనం అనుకొని అదే స్టైల్లో మనం ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మనం మంచి మార్క్స్ సాధించవచ్చు అందులో. సార్ మహేంద్ర సార్, మామూలుగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు ఉంటాయి, కానీ పోస్టులు మటుకు వేలల్లో 100ల్లో ఉంటాయి. సో ఈ పోటీని తట్టుకొని మనం ఉద్యోగం కొట్టడం ఎలా సార్? అసలు ఈ పోటీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీ పడే అభ్యర్థుల సంఖ్య లక్షలే. అక్కడ ఉండే అవకాశాలు మాత్రం 100లో 1000లోనే ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోండి, ఐఐటీని తీసుకోండి, 4 లక్షల మంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 10 లక్షల మంది రాస్తారు, ఉండే సీట్లు 20,000 30,000 ఉంటాయి. ఇప్పుడు మెడిసిన్ తీసుకోండి, ఆడ కూడా 10 లక్షల 20 లక్షల మంది రాస్తారు, ఉండే సీట్లు 1,00,000 ఉంటాయి. అంటే ఎక్కడ అనేది కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే రూల్ అప్లికబుల్ చేసుకోవాలి తప్ప దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం మాత్రం ఒకటి లేదు. రెండవది, మెరిట్ క్యాండిడేట్కి ఎప్పుడైనా లాభం జరుగుతుంది. వారి ప్రిపరేషన్, మెరిట్ అంటే ఇక్కడ మళ్ళీ ఒకటి ఉంది. అసలు మెరిట్కి స్టాండర్డ్ ఏంది, మళ్ళీ అదొక పెద్ద టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఐఐటీలో బాగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్ దాటిపోరు. అంటే వాడు ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో నిష్ణాతుడై ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే జనరల్
పర్స్పెక్టివ్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి సింపుల్ చెప్పాలంటే అప్ టు 10th వరకు రోజు స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా ఎవడైతే చదువుకున్నాడో ఈజ్ మోర్ ఎలిజిబుల్ టు బి రైట్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బికాస్ ఈజ్ గుడ్ ఇన్ సైన్స్, ఈజ్ గుడ్ ఇన్ సోషల్ సైన్సెస్, ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఈజ్ గుడ్ ఇన్ ఈవెన్ లాంగ్వేజ్. ద పర్టికులర్ థింగ్ ఇక్కడ ఉన్న పెద్ద దుర్మార్గమైనది ఏంటంటే కార్పొరేటివ్ ఎడ్యుకేషన్లో లాంగ్వేజ్ నేర్పరు. లాంగ్వేజ్ నేర్పకపోతే వాని ఎక్స్ప్రెషన్ ఉండదు, వాని ఎక్స్ప్రెషన్ లేకపోతే వాడు సరిగ్గా ఎగ్జామ్ రాయలేడు. లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెహికల్ టు సక్సెస్ ఇన్ దిస్ ఫార్ములా, నాట్ ఓన్లీ the concerned syllabus subjects. That is the one. సార్ మళ్ళీ గ్రూప్స్లో ఎకానమీ కష్టం అంటారు, చాలామంది అభ్యర్థులు ఎకానమీ అంటేనే భయపడతారు. సో ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఇది? ఎస్ సార్, అది ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, ఏపీపీఎస్సీ అయినా కూడా ఎకనామీ అనేది ఒక చాలా కీలక పాత్ర పోషించినటువంటి సబ్జెక్ట్ సార్. సాధారణంగా ఇంతకుముందు 150 మార్కుల ఎకనామీని ఇప్పుడు 75 మార్క్స్కి తగ్గించినారు. మార్క్స్ తగ్గించినారు కానీ సిలబస్ తగ్గలేదు సార్. ఇంతకుముందు ఉండేటటువంటి ఏపీ ఎకనామీ యాసిటీస్ అలానే ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ ఎకనామీ అన్ని చాప్టర్స్ అలాగే ఉన్నాయి. ఇంతకుముందు లేనటువంటి బైఫర్కేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు బైఫర్కేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సిలబస్లో లేదు, కానీ ఏపీ ఎకనామీలో అంతర్భాగంగా చదవాల్సినటువంటి పరిస్థితి. సో ఎకనామీ అన్నది డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదు సార్, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకు అనంటే ఎకనామీకి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు బేసిక్ స్టాండర్డ్ బుక్, ఇందాక మహేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు బేసిక్ స్టాండర్డ్ బుక్ ఎన్సీఆర్టీస్ మీద గ్రిప్ అన్నది ఉన్నట్లయితే మ్యాక్రో ఎకనామిక్స్, పర్టికులర్లీ ఏపీపీఎస్సీకి మ్యాక్రో ఎకనామిక్స్ చూస్తే సరిపోతుంది. మైక్రో చదవాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి సార్. ఉదాహరణకు జాతీయ ఆదాయం, ఉదాహరణకు పేదరికం, ఎగ్జాంపుల్ డెవలప్మెంటల్ ఇష్యూస్, టాక్సేషన్, ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ. ఈ టాపిక్స్ పైన కమాండ్ తెచ్చుకుంటే న్యాచురలీ మనకు ఎకనామీ అన్నది ఇంట్రెస్ట్ అన్నది రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ వాస్తవంగా ఒక అభ్యర్థి గ్రూప్ 2 జాబ్ కొట్టిన తర్వాత, గ్రూప్ 1 జాబ్ కొట్టిన తర్వాత తాను చేసేటటువంటి పని మొత్తం కూడా ఎకనామీయే. ఒక ఎకనామీ చుట్టూనే తన యొక్క వర్క్ బ్యాలెన్స్ అన్నది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానిపైన ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే ఇది కష్టమైన సబ్జెక్ట్ అయితే కాదు. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి ఒక్కసారి అంటే ఎకనామీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఒక్కసారి మనకు కాన్సెప్ట్ అర్థమైతే ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా కూడా సాల్వ్ చేస్తాం. వెరాస్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్టులకు రివిజన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఎకనామీకి మటుకు కాన్సెప్ట్ అన్నది పర్ఫెక్ట్ రావాల్సి ఉంటుంది సార్. సార్ మరో ప్రశ్న, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కు ఎకానమీకి బెస్ట్ బుక్స్ అంటే మీరేం చెప్పాలి సార్? ఐ థింక్ సార్ దాని మీద క్లియర్ కట్గా చెప్పినారు. తెలుగు అకాడమీ బుక్స్ అన్నవి బేసిక్ రెఫరెన్స్ బుక్స్ సార్. దీనికి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. కానీ తెలుగు అకాడమీ బుక్ చదివినా, మార్కెట్లో ఉన్నటువంటి ఇతర ఏ పుస్తకాలు చదివినా కూడా, ఎందుకంటే బుక్స్ గురించి ఒకటి సార్, మార్కెట్లోకి వెళ్తారు, బుక్ షాప్కి వెళ్తారు, ఆ బుక్ షాప్లో ఎంత కలర్ఫుల్గా బుక్ కనిపిస్తే అన్ని బుక్కులు కొనుక్కుంటూ ఉంటారు. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక 10 బుక్కులు 15 బుక్కులు లాగా వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ 10 బుక్కులు ఒక అభ్యర్థి చదవద్దు, ఒక బుక్ను 10 సార్లు చదవాలని చెప్పి గుర్తుంచుకోండి. అండ్ ఎకనామీకి ప్రత్యేకంగా మీరు అడిగితే స్టాండర్డ్ తెలుగు అకాడమీ బుక్ను చదువుతూనే రీసెంట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, లైక్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, బడ్జెట్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 డాక్యుమెంట్లు పట్టుకోకుండా ఎకనామీ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు, డేటా అర్థం కానట్టు, ఫ్యాక్ట్స్ అర్థం కానట్టు. సో కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్ట్స్ రెండు కలిపితే ఎకనామీలో ఉన్నటువంటి 75 మార్కులు, గ్రూప్ 2లో అయితే 75 మార్కుల్లో 60 పైచిలకు ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకు 100% గ్రూప్ 2 జాబ్ రాకుండా ఎవరు కూడా ఆపలేరు సార్. సార్ మహేందర్ సార్ మరో ప్రశ్న, ఏపీఎస్సీ గ్రూప్ 2లో హిస్టరీకి అదే ఫిలిమ్స్లో 30 మార్కులు ఉన్నాయి, మెయిన్స్లో 75 మార్క్స్ ఉన్నాయి సార్. సో దీని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి సార్? ప్రిలిమ్స్లో ఉన్న హిస్టరీ ఏంటంటే ఇండియన్ హిస్టరీ. ఇంతకుముందు కూడా చాలామంది అంటే ఇప్పుడు మొదటిసారిగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కొంత కొత్త కావచ్చు, పాత వారికి అయితే కొంత పరిచయం ఉన్నది కూడా అందులో ఉంది. గతంలో ఏంటంటే ఓన్లీ మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే వాళ్ళు చదివేవాళ్ళు. ఇప్పటికి వచ్చే వరకు ఏన్షియంట్ మెడివల్ అంటే సమగ్రంగా కంప్లీట్లీ కాంప్రహెన్సివ్గా ఈ యొక్క భారతదేశ చరిత్ర అనేది చదవాలి. ఏన్షియంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రని చదవాలి. దీనికి దాదాపుగా ఈచ్ అంటే ప్రతి ఏరియాకు కూడా 10 మార్క్స్ చొప్పున వస్తాయని చెప్పవచ్చు. ఇందులో మీరు సులభంగా ఎక్కువగా మార్కులు సాధించగలిగింది ఎక్కడ కనిపిస్తుంటుంది అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో చాలా వరకు మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. మరి మొత్తం ప్రాచీన భారతదేశంలో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నది కూడా మనం ఒక అంశాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హిస్టరీ అనేది ఇట్ ఈస్ ఏ లైక్ సైన్స్. మన కెమిస్ట్రీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఫ్యాక్ట్స్
అంటే మనం శాస్త్రీయంగా సైంటిఫిక్గా ప్రూవ్ చేసేటివి, హిస్టరీకి కూడా అదే కావాలి. హిస్టరీలో ప్రధానంగా ఏన్షియంట్ ఇండియా క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఒకటి ఎవిడెన్సెస్ మీదనే వస్తాయి. ఆ ఎవిడెన్సెస్ ఏంటంటే ఒకటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, రెండవది వచ్చేసి ఈ లిటరరీ ఎవిడెన్సెస్, మూడవది అంటే లిటరరీలో భాగంగా మన ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్, తర్వాత న్యూమిస్మాటిక్స్. ఈ 4 మీదనే మీ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి చదివేటప్పుడు దీన్ని రిలవెంట్గా కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. అశోకుడు మహా గొప్పవాడు అన్న అంశం ఆయన శాసనాల ద్వారానే మనకు తెలిసింది తప్ప వేరే సోర్సు లేదు. భారతదేశానికి రోమన్లకు గొప్ప వర్తకం జరిగిందంటే నాణెముల ద్వారానే మనకు అది తెలిసింది తప్ప వేరేది లేదు. మెహంజోదారో దగ్గర నాట్యకత్తె దొరికిందంటే అక్కడ దొరికిన ఒక వస్తువు ఆ నాట్యకత్తె ఆధారంగా తెలుసు తప్ప వేరేది లేదు. అంటే ఇవి మెయిన్ సోర్స్. అదేవిధంగా మధ్యయుగాలకు వచ్చే వరకు దేని ఆధారంగా క్వశ్చన్స్ అడుగుతారన్న దానికి దాని కంప్లీట్లీ లిటరరీ సోర్సే వీలైనంత వరకు. అది విదేశీ రచనలు కావచ్చు, స్వదేశీ రచనలు కావచ్చు. ఎందుకంటే మధ్యయుగాల కాలంలో చాలామంది విదేశీయులు మన భారతదేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా విజయనగరానికి సంబంధించింది కనుక చూస్తే క్రిటికల్ ఎవిడెన్సెస్ అన్నీ కానీ లేదా చాలా వరకు చాలా స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫారిన్ ఆథర్స్ ద్వారానే జరుగుతుంది. డొమింగ్ ఫేస్ కావచ్చు, ఎడ్వర్డ్ బార్బోసా కావచ్చు, అబ్దుల్ రజాక్ కావచ్చు, ఎవరైనా నికోలి డీ కంటే కావచ్చు. అదేవిధంగా మీకు ఢిల్లీ సుల్తాన్ల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కూడా మీకు ఇబన్ బటూటా కనిపిస్తాడు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. వాళ్ళకంటే ముందు సులేమాన్ కనిపిస్తాడు. తర్వాత కాలంలో దేశీయ రచనలకు సంబంధించిన కూడా అంటే ఏదైనా ఇది ట్రూలీగా దీని ఆధారంగా మాత్రమే వస్తాయి క్వశ్చన్స్ అనుకో. అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చే వరకైతే కనుక మీరు చూస్తే చాలా వరకు కొటేషన్స్ ఆధారంగా వస్తాయి. కొన్ని స్టేట్మెంట్లు అడుగుతారు. ఆ స్టేట్మెంట్లు చూస్తేనేమో చదివితే కింద ఆన్సర్లో మనకు ఒకసారి అది అంబేద్కర్ గారో లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారో లేకపోతే ఇంకెవరో అన్నట్లుగా ఉంటుంది, కానీ వేరే పర్సన్ అయి ఉండొచ్చు. కొన్ని సొసైటీ మీద ఇచ్చే స్టేట్మెంట్లు గాంధీ ఇచ్చిన అంబేద్కర్ లాగా అనిపిస్తే అంబేద్కర్ అంటే మనకు క్లారిటీగా అది తెలవాలి. అది తెలియకపోతే మాత్రం మన ఆన్సర్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే నేను పదే పదే చెప్పేది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్కే చదవండి. ఈ యొక్క సబ్ స్టాండర్డ్ చౌకబారు పుస్తకాల వల్ల ఎన్నిసార్లు మనం చదివినా కూడా దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. చాలామంది అభ్యర్థులు చెప్తుంటారు లాస్ట్ టైం గ్రూప్ 2లో జస్ట్ ఒక 2 మార్క్స్తో పోయిందని. నీది 2 మార్క్స్ యాక్చువల్గా డిఎస్సీలో అయితే ½ మార్క్ తోటే ఉద్యోగం పోతుంటుంది. ఇంకా నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి పాయింట్లు కనిపిస్తాయి, లేకపోతే పాయింట్లు అది ఎక్కడ పోతుందంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్టాండర్డ్ బుక్స్ అవైలబిలిటీ ఉన్నా. ఇందాక శ్రవణ్ సార్ కానీ లేకపోతే భరత్ గారు కానీ చెప్పినట్లుగా ఈ యొక్క స్టాండర్డ్ బుక్ చదవకుండా కలర్ఫుల్ బుక్లు చదవడానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. బ్రూస్లీ స్టేట్మెంట్ని కనుక మనం చూస్తే 10,000 కిక్ను ప్రాక్టీస్ చేసినవాడు అంటే నాకు అసలు భయం లేదు, కానీ ఒకటే కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితోటే నాకు భయం అంతా. అంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఎక్సర్సైజ్ అనేది ఒకటే దాని మీద ఉంటే చాలా మంచిది. సార్ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ చేసే వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తే మీ దగ్గరికి వస్తుంటారు స్టూడెంట్స్ కొందరు అభ్యర్థులు. సార్ వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళు ముఖ్యంగా? ఇంటర్వ్యూకు ప్రత్యేక ప్రిపరేషన్ ఉండదు. వాస్తవంగా వీళ్ళు చేస్తున్న పొరపాట్లు కానీ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని కూడా మళ్ళీ నాలెడ్జ్ గెయినింగ్ కోసమే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ యువర్ ప్రూవ్డ్ మెటీరియల్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి 2 దాటావు. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనడం కంటే ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మెథడ్ అనేది చూసుకోవాలి. ప్రాబ్లం అంటే ఇప్పుడు ఉదాహరణకు నీవు ఒక ఉన్నతాధికారిగా ఉన్నావు, పోలీస్ ఆఫీసర్గా ఉన్నావు లేదా రెవెన్యూ అధికారిగా ఉన్నావు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ చూపేటట్లు ఉండాలి. దీన్ని బుకిష్గా మనం అక్కడ వెళ్ళి ఇక్కడ చదువుకున్నది అక్కడ చేస్తా అన్నట్లుగా ఉండకూడదు. అంటే చాలా వరకు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మెథడ్, సమస్య పరిష్కారం, ఆ దిశగానే మనం ప్రిపేర్ అవ్వాలి. ఇక పర్సనాలిటీకి ఇప్పటి నుంచి మనం ముందు కూడా చూసుకోవాల్సి వస్తే ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రోజుకు 1 గంట సేపు లేదా 15 నిమిషాలు 10 నిమిషాలు మీరేం చదివినారో మీరే ఒక క్లాస్ రూపంలో చెప్పుకోండి. అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి. స్కూల్ నుంచి మీకు ఒకవేళ డిబేట్లు పార్టిసిపేట్ అవ్వడం కానీ లేకపోతే ఉపన్యాసాలు ఇవ్వడం కానీ అలవాటు ఉంటే పెద్ద కష్టమేం కాదు అది. సో వీ కెనాట్ చేంజ్ ఏ పర్సనాలిటీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 30 or 40 minutes బికాస్ ఆల్రెడీ ఇట్ వాజ్ డిజైన్డ్ లాస్ట్ 20 or 25 years. 20-25 years నేను చాలా తక్కువ చెప్తున్నా, 30+ years కనిపిస్తాయి వీళ్ళకి చాలామందికి. సో వీ కెనాట్ చేంజ్. సార్ చాలామంది ఇంకోటి ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అభ్యర్థులు ముందు ఫిలిమ్స్ ప్రిపేర్ కావాలా, తర్వాత మెయిన్స్ ప్రిపేర్ కావాలి. చాలామంది అంటే ముందు మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఫిలిమ్స్ రామంటారు. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎలా బయటపడాలి అభ్యర్థులు? ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది పక్కకు పెడితే దీనికి ప్రిపరేషన్ విధానం ఏంటంటే ప్రిపేర్ ఇన్ డిస్క్రిప్టివ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్. నువ్వు డిస్క్రిప్టివ్ విధానంలో ప్రిపేర్ అయిన ఉన్నావు కాబట్టి ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, మెయిన్స్కి యూజ్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ మల్టిపుల్ చాయిస్ ఓన్లీ బిట్లు మాత్రమే చదువుతాను లేదా పాయింట్లు కానీ చదువుతాను అంటే రెండింటికి పనికిరాదు. సో డిస్క్రిప్టివ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్ 1కు పనికి వచ్చినట్టే, గ్రూప్ 2కు పనికి వచ్చినట్టే, ప్రిలిమ్స్కు పనికి వచ్చినట్టే, మెయిన్స్కి పని. టెక్స్ట్ బుక్కే చదవమంటే టెక్స్ట్ బుక్ అనే నేను చెప్తున్నానంటే టెక్స్ట్ బుక్ అంటే ఖచ్చితంగా తెలుగు అకాడమీ స్టాండర్డ్లో ఉన్నదనే చెప్తున్నాను నేను. ప్రైవేట్ బుక్స్ కూడా టెక్స్ట్ బుక్ ప్యాటర్న్లో రాసి ఉంటే మంచిది. కాకపోతే చాలా వరకు ప్రైవేట్ బిట్లు ఏంటంటే ఒక యారో మార్క్ పెట్టేసి ఒక బిట్ రాస్తాడు.
గాథా సప్తశతిని హాలుడు రాశాడా సంకలనం చేశాడా వీడికి సరిగ్గా తెలియదు, ఒక మాట రాస్తాడు. అది రాయబడ్డదా సంకలనం చేయబడ్డదా, నిజమైన రచయితలు ఎవరు వాళ్ళనేది ఎవరికి తెలియదు, వీళ్ళు కూడా చెప్పరు. అలాగా చదివితే ఏమైందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక భరత్ సార్ చెప్పినట్టుగా 2017-18 తర్వాత, ముఖ్యంగా 2021 తర్వాత ఇంకా నేను చెప్పాల్సి వస్తే క్వశ్చన్ విధానం అనేది పూర్తిగా మారిపోయింది. కంప్లీట్గా నువ్వు ఒక టీచర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత ఉంటే తప్ప నువ్వు క్వశ్చన్స్ చేయలేని పరిస్థితికి వచ్చేసింది నిజం చెప్పాలి అంటే కన్సర్న్ సబ్జెక్ట్లో. సో అది ఒకటి. సార్ శ్రావణ్ సార్ మరో ప్రశ్న సార్, ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కు ఇప్పుడు కొత్త ఎటువంటి కాంపిటీషన్ సంబంధించి ప్రిపేర్ కావాలి, ఫస్ట్ టైం వస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టడం ఎలా? సార్ ఒకటి ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ అని మీరు అన్నారు, ఫస్ట్ టైం వస్తున్నారు. ఎస్ ఒకటి సార్, ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అన్నది ఉండదు. నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటాను. ప్రెజెంట్ అటెంప్ట్ ఇస్ ఆల్వేస్ ప్రీషియస్ అటెంప్ట్ అంటాం. ఓకే, అంటే మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు యుద్ధానికి పోయే ముందు ఆయుధాలు ఎలా అయితే తయారు చేసుకుంటామో, సిమిలర్లీ 10th క్లాస్ వరకు బేసిక్స్ అన్నవి సార్ చెప్పినట్టు పిక్చర్ పర్ఫెక్ట్గా బేసిక్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఈ సిలబస్ అన్నది కష్టమైతే కాదు సార్. ఎందుకంటే సిలబస్లో ఏమున్నాయి మనకు, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ. మన 10th సోషల్లో చూసుకున్నా అక్కడ ఉన్న సబ్జెక్టులు కూడా అవే. హిస్టరీ సివిక్స్ అంటాం, ఆ సివిక్స్ని ఇక్కడ పాలిటీ అంటున్నాం. జాగ్రఫీ సేమ్ జాగ్రఫీ, ఎకనామీ సేమ్ ఎకనామీ. సో ఆ బేసిక్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, అదే రకంగా తెలుగు అకాడమీ బుక్స్, ఈ బుక్స్ పైన పర్ఫెక్షన్ తెచ్చుకుంటూ న్యూస్ పేపర్ చదవడం ఒక హాబీగా, ఒక ప్యాషన్గా, ఒక కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవడం అంటే చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది, జాతీయంగా ఏం జరుగుతుంది, ప్రాంతీయంగా ఏం జరుగుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైనా కూడా ఒక పథకాన్ని ప్రారంభించినంటే ఆ పథకానికి సంబంధించినటువంటి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, మోదీ గారు ఒక పథకాన్ని ప్రారంభిస్తే ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటి. సో అదొక ప్యాషన్తో చదివితే ఫస్ట్ అటెంప్ట్లోనే 100% జాబ్ అనేది కొట్టగలుగుతారు. సో ఇది ప్రిపరేషన్ లాగా, ఇది కూడా మీరు అకాడమిక్ ఎగ్జామినేషన్ డిగ్రీయో ఇంటరో ఎగ్జామ్ రాసినట్టుగా ఇది కూడా ఒక ఎగ్జామ్ లాగా రాస్తే, అందుకోసమే అభ్యర్థులు దీన్ని ఒక ఎగ్జామ్ లాగా చూస్తారు కాబట్టి సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ లాగా వెళ్తూ ఉంటారు. కానీ దీని యొక్క ఇది ఒక లైఫ్ టైం, అంటే మీ జీవితంలో మీరు రాసేటటువంటి, మీ జీవితం కోసం మీరు రాసేటటువంటి ఇది పరీక్ష కాబట్టి, ఇది అకాడమిక్ పరీక్ష కాదు కాబట్టి డెఫినెట్లీ దీనిపైన మీరు ఒక ప్యాషన్తో, ఒక ఇంట్రెస్ట్తో, ఒక ఎంతూజియాజంతో కనుక మీరు ప్రిపేర్ అయితే ఇది ఫస్ట్ అటెంప్ట్లో సాధించడం అన్నది అసాధ్యం అయితే కాదు. ఎందుకనంటే అభ్యర్థులకు నేను చెప్తూ ఉంటాను, ఎవరికైతే ఫస్ట్ అటెంప్ట్లో గ్రూప్ 1 వచ్చిందో, ఎవరికైతే ఫస్ట్ అటెంప్ట్లో గ్రూప్ 2 వచ్చిందో, ఎవరికైతే ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ జాబ్ వచ్చిందో, వాళ్ళకున్న 2 చేతులు, వాళ్ళకున్న 2 కాళ్ళు, మీకు కూడా ఉన్న 2 చేతులు 2 కాళ్ళే కాబట్టి వాళ్ళు చేయగలిగితే 100% మీరు కూడా చేయగలుగుతారని చెప్తూ ఉంటాను. ఓకే సార్. మహేంద్ర సార్, చివరి ప్రశ్న, రానున్న ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో రాసే అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు సార్? ఒకటేనండి, ప్రధానంగా మనం గుర్తుపెట్టుకునే అంశాల్లో ఒకటి ఏంటంటే చదవడమే స్టాండర్డ్ పుస్తకం చదవాలి. రెండవది పర్సనల్ నోట్స్ తయారు చేసుకోండి. 3 సబ్జెక్ట్ ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో దానికి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ కూడా మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకమే మీ యొక్క గెలుపుకు ప్రధానమైందని కూడా చెప్తాను. కోచింగ్ అనే విషయానికి వచ్చే వరకు ఉంటే మంచిదే ఖచ్చితంగా అని చెప్తాను. ఎందుకు అని అన్నప్పుడు, నువ్వు ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ చేసి వచ్చావు, ఇక్కడికి వచ్చేవరకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఉంది. నియమితమైన సమయంలో అంటే ఒక లిమిటెడ్ టైంలో నువ్వు ఇవన్నీ కవర్ చేయాలంటే ఓన్గా కూడా చదివితే పడుతుంది కొంత సమయం ఎక్కువ. ఇంపాసిబుల్ అంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు కాబట్టి నేను డిస్కరేజ్ చేయను కోచింగ్ తీసుకో అన్నది. కానీ తీసుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలు ఇవి ఉంటాయి. ఎందుకంటే లిమిటెడ్ టైంలో నువ్వు ఎక్కువ సిలబస్ కవర్ చేయాలి. నీకంటే ముందున్న అంటే చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకంటే ఆ సబ్జెక్ట్లో ముందు చదువుకొని ఉండి కొంత అనుభవం ఉండి మెంటార్ చేయగలరు కాబట్టి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఒకటి మాత్రం మెంటార్ అంటే కోచింగ్ అయినా తీసుకోండి, లేదా దానికి సంబంధించిన గైడెన్స్ మీకు ఎక్కడైనా దొరికితే కూడా తీసుకోండి. గైడెన్స్ ఇచ్చే దగ్గర ఎలా ఉంటుందంటే వాళ్ళకి సమయం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవ్వచ్చు. ఒక ప్రొఫెషనలిజం అనేది ఉండకపోవచ్చు. ఆ ప్రొఫెషనలిజం ఉంటేనే ఖచ్చితంగా మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇక మరొకటి వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయడము, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడము, వెంటనే పక్కోడికి సలహా చెప్పడము, దాన్ని వీడు భగవద్గీత లాగా కనుక తీసుకుంటే దాన్ని ఎవ్వరు వాళ్ళకు న్యాయం చేయలేం. అట్లా కాకుండా నిజంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ దగ్గర కన్నా మీరు కొంచెం హెల్ప్ తీసుకోగలిగితే ఉంటుంది. ఇక చాలామంది రిజల్ట్ రాగానే వెంటనే ఏమంటారంటే నేను కోచింగ్ తీసుకోలేదు, ఒంటరిగా ఇది చాలామంది విషయంలో నేను చెప్పగలను. వాళ్ళ విషయాల్లో చాలా అబద్ధం అని కూడా నేను నిరూపితం చేయడానికి కూడా సిద్ధమే, దాంట్లో అట్లేం లేదు. కాకపోతే వాళ్ళు అనేక కారణాల వల్ల ఏదో ఒక ప్యాషన్, ఇది అట్లా కాదు, ఖచ్చితంగా
కొంత గైడెన్స్ అనేది మనకు అవసరం. అది లేకుండా మాత్రం నువ్వు ఎదుర్కొనే ఎగ్జామ్ ఎటువంటిది అది కూడా ముందు నీ మైండ్లో పెట్టుకోవాలి కదా. ఏదో స్టేట్మెంట్ ఇచ్చినంత సులభంగా అది ఉండదు. ఈసారి చాలా మంచి ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతే ప్రిలిమ్సే పోతుంది. ఓకే సార్. మరి అంత మాత్రాన దాన్ని ఎట్లా చెప్పగలం? సార్ ఇంకొక ప్రశ్న సార్, చివరి ప్రశ్న సార్. ఈ చాలామంది గృహిణులు వాళ్ళ పిల్లలను కుటుంబాలను వదిలిపెట్టి కొంచెం కోచింగ్ రాని పరిస్థితులు ఉంటాయి సార్. పాపం వాళ్ళకి ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలనే ఆశ ఉంటుంది పాపం. సార్ వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలంటే ఎలా సార్ పాపం వాళ్ళకు? అసలు ఈ ఆన్లైన్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఎట్లా చదివిన వాళ్ళు ఎస్ అదే కాన్సెప్ట్ అప్లికబుల్ చేసుకోవాలి. ఆన్లైన్ రావడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంట్లో ఉండి చదివితే కూడా సరిపోతుంది అన్నది. ఇది టీవీ సీరియల్ కాదు. ఎస్ నీకు రెండవది నిజంగా కన్సర్న్ సబ్జెక్ట్లో ఒక డౌట్ వస్తే ఎవరిని అడుగుతావు? ఎస్ ఎలా నీ సందేహం తీర్చుకుంటావు? ఒక సబ్జెక్టుతో సంబంధించింది కాదు, పర్టికులర్గా 3 సంవత్సరాలు డిగ్రీ చదువుతారండి. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తోటి బీఎస్సీ చదువుతాడు. పీజీ ఎంట్రన్స్కి మళ్ళీ కోచింగ్ పోతాడు. ఇంకొక అద్భుతం చెప్తా, బీఈడీ వాళ్ళది. పాపం 2 ఏళ్ళు ఇప్పుడున్న కోర్సులో బీఈడీ చదువుతాడు, మళ్ళీ సైకాలజీ బాగాలేదు, సైకాలజీ కోచింగ్ పోతాడు. అంటే నీ కాంపిటీషన్ ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకంటూ ఒక శిక్షకుడు కావాలి. అది సచిన్ టెండూల్కర్కైనా పర్లేదు, లేకపోతే స్ట్రీట్లో ఆడే క్రికెట్, గల్లీ క్రికెట్కైనా కనీసం బ్యాట్ పట్టుకోవడం అనేది కొంచెం నేర్పాలి కదా. వారికి బ్యాట్ పట్టుకోవడం కూడా నేర్పకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ గృహిణులు వీళ్ళందరూ కూడా ఇదంతా ఓల్డ్ సిస్టమ్ చాదస్తంగా ఆలోచించకుండా అవకాశం ఉంటే మీకు నియర్ బై, ఇప్పుడు ప్రతి పట్టణంలో కూడా ఎంతో కొంత కోచింగ్ అనేది అవైలబిలిటీ వచ్చింది. హైదరాబాద్కి రమ్మని ఇన్వైట్ ఎవరు చేయట్లేదు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఇది కొంత ఫ్యాషన్గా నేను రాలేను పోలేను అనేది కాదు. ఆల్ ఫెసిలిటీస్ అందరికీ ఉన్నాయి. కొంచెం దెర్ ఇస్ అ నో పెయిన్ నో గెయిన్, సింపుల్గా చెప్పాలండి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.com.